నమస్తే అందరికి వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ స్నేహ. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మరొక మంచి టాలెంటెడ్ పర్సన్. తను చిన్న వయసు నుంచే తన కళకి ఏది అడ్డు కాదు అని చెప్పి తనని ప్రూవ్ చేసుకోవడం కోసం అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని కేర్ చేయకుండా తన మనో సంకల్ప బలంతో తన మనోధైర్యంతో మన ముందుకైతే వచ్చారు. ఎన్నో అవార్డ్స్ను కూడా తీసుకున్నారు. సో తన స్టోరీ మొత్తం కూడా తీసుకుందాము. అసలు అంగవైకల్యానికి కారణం ఏంటి, తను ఏ సపోర్ట్తో ఏ ధైర్యంతో ముందుకు నడుస్తుంది, మరిన్ని వివరాలన్నీ కూడా తనతో పాటు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా మన ముందు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నమస్తే అమ్మ. హాయ్గా. హాయ్. పేరేంటి? అంజనాశ్రీ. అంజనశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్ క్లాస్. ఎక్కడ ఉంటారు ఉండడం? జైకల్ జిల్లా రైకల్ మండల్ మేడం, రామాజ్పేట విలేజ్. రైకల్ మండల్. ఓకే. పాపకి ఏ వయసు నుంచి డాన్సింగ్ నేర్పించారు? డాన్సింగ్ అంటే ఒక 14 నెలల నుంచి నేర్పిస్తున్నాం మేడం. ఓకే. ఈ 14 నెలల్లో ఒక 35 ప్రోగ్రామ్స్ వరకు పార్టిసిపేట్ చేసాను. ఓ, ఇంత షార్ట్ పీరియడ్లో 35 ప్రోగ్రామ్స్. అవును మేడం. అయితే పాపకి అంగవైకల్యం ఉంది అని చెప్పి, ఒక లెగ్ లేదు అని చెప్పి విన్నాం కదా, అంటే అసలు ఎలా జరిగింది? యాక్సిడెంటా లేక పుట్టుక నుంచి ఏదైనా ప్రాబ్లమా? యాక్సిడెంట్ మేడం. యాక్సిడెంట్ అయింది. చిన్నప్పుడు ఇంటి దగ్గర గల్లీలో పిల్లలతో పాటు ఆడుకుంటున్నది. ఆడుకుంటుండగా చిన్న గోడ దగ్గర నుండి ఈమె వస్తూ ఉంటే బస్ వచ్చేది చూసుకోలేదు. చూసుకోకుంటే తను వచ్చి తలగడము, పడిపోవడం జరిగింది. స్పాట్. ఇంకా హాస్పిటల్ వెళ్ళిపోయాము. అప్పుడు ఆమె తనకు గ్యారంటీ కూడా లేదని చెప్పారు. 45 అవర్స్ తర్వాతనే ఆమెకి ఏమైనా ఉండే హోప్స్ కూడా లేవని చెప్పారు. అట్లాంటి టైం నుండి బయటకు వచ్చింది. కాకపోతే లెగ్ మాత్రం తీసేయాలని చెప్పాను. అవునా? లెగ్ తీసేశారు. తీసేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే. ఓకే. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, తనకు ఒక లెగ్ లేకపోయినా కూడా ఇంత కూచిపూడిలో, ఇప్పుడు కూచిపూడి డాన్సర్ కదా, కూచిపూడిలో ఇంతగా రాణించడానికి అంటే ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉంది? ఫాదర్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఎవరు గురువు, ఎవరు ఎక్కడ ఉంటారు ఏంటి? మచ్చ దేవదాస్. ఓకే. రైకల్లోనే ఉంటారు. సుధాస్ చంద్రన్ కూడా స్టోరీ ఇదే కదా, హిస్టరీ కూడా. అవును. తనకు ఒక లెగ్ ఉండదు, యాక్ట్రెస్ అండ్ డాన్సర్ తను కూడా. సో తనే ఇన్స్పైరా? అవును. ఓకే. నువ్వు కూడా తనంతటి గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్ క్లాస్. మీ ఫ్రెండ్స్ అంతా ఏమంటుంటారు? నీ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు కదా. బాగుందంటారు. సో ఎక్కడ ఉంటారు మీ గురువు? రైకల్లోనే ఉంటారు. పేరేంటి? పేరు మచ్చ దేవదాస్ మాస్టర్. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? 14 మంత్స్ అవుతుంది. ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే నీకు ప్రాబ్లం ఉంది కదా. ఒకరోజు నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటే వాళ్ళు 5:30కి అట్లా క్లాస్కి టైం అవుతుందని వెళ్ళారు. ఏ క్లాసు అది అని వెళ్ళి చూసేసరికి ఈ కూచిపూడి డాన్స్ది క్లాస్ ఉంది. ఓకే. వచ్చి మమ్మీ డాడీకి చెప్తే మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైం వద్దన్నారు. కాలు నొప్పి పెడతాయి కదా, ఎందుకు అని అంటే మమ్మీ నేను నేర్చుకుంటా అని చెప్పి వెళ్ళి జాయిన్ అయినాక కొన్ని రోజుల తర్వాత కొంచెం నొప్పి ఉండే, మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉండగా తగ్గింది. స్టార్టింగ్ లో పెయిన్ వచ్చింది, తర్వాత మాత్రం సెట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఫీల్ ఫ్రీయా? కంప్లీట్ గా చేయగలుగుతున్నావా? అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ ఉంటుంది డైలీ? 5:30 to 7 ఉంటుంది. ఓకే. 5:30 to 7 వరకు. అట్లా ఎవ్రీడే ఉంటుందా? ఎవ్రీడే. ఎప్పుడో ఒక్క రోజు గ్యాప్ ఇస్తారు. ప్రోగ్రామ్ రోజు మార్నింగ్ ఉంటుంది 10 to 11. సండే రోజు మార్నింగ్ అవర్స్ పెట్టుకుంటారు, స్కూల్ కూడా ఉండదు కాబట్టి. ఓకే. అంటే జనరల్ గా ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు ఇంకా ఎక్కువ టైమింగ్స్ ఏమైనా ప్రిపేర్ చేపిస్తుంటారా? మార్నింగ్ ఎక్కువ నైటే ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు అక్కడ. అయితే మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేపిస్తారు. ఆఫ్టర్ ఇంటికి పంపించేసి రెడీ అయ్యి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చేసేస్తాం. ఓకే. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు గుర్తుందా అప్పటి సన్నివేశం? 4 years ఏజ్ కదా, తెలియదు కదా. ఓకే. మమ్మీ డాడీ చెప్తున్నప్పుడు అంటే ఇట్లా అందరు ఫ్రెండ్స్ అంతా ఇలా ఉన్నారు, నాకు ఇలా ఉంది అని ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు స్కూల్లో గేమ్స్ అవుతాయి కదా, అంటే January 26th కూడా గేమ్స్ ఉంటాయి కదా. అవును. అట్లా అందరినీ తీసుకుంటారు కానీ నన్ను తీసుకోరు. అప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళందరికంటే డిఫరెంట్ గా ఒక స్పెషల్ గా ఇప్పుడు నువ్వు కూచిపూడిలో ఉన్నావు కదా, కానీ నీ ఫ్రెండ్స్ ఎవరు చేయలేరు, నువ్వు చేయగలుగుతున్నావు కదా. అది సూపర్, అసలు గ్రేట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఆడపిల్లలు బయటకు రావడం అనేదే గొప్ప విషయం.
వస్తూ వస్తూ కాలు ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ముందుకు వస్తున్నావు చూడు, అది అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆ విషయంలో. సో సుధాస్ చంద్రన్ అంత గొప్ప స్థాయికి వెళ్ళాలని సుమన్ టీవీ తరపున కూడా కోరుకుంటున్నాము. ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు? 35 ఎబోనే. 35 ఎబో ప్రోగ్రామ్స్ ఇచ్చావు కదా, అందులో అంటే అవార్డ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నా. ప్రతి ప్రోగ్రామ్స్ వస్తాయి. అవునా? ఎక్కడెక్కడ ఇచ్చావు అంటే ఇప్పటికి హైలైటెడ్ ప్రోగ్రామ్స్? హైదరాబాద్, విజయవాడ. ఓ, నేషనల్ లెవెల్లో కూడా ఇచ్చారా? ఓకే, సూపర్. మీ గురువు కానీ ఆ పైన స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ మ్యూచువల్గా అందరు కలుసుకుంటారు కదా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఏమంటుంటారు? అప్రిషియేషన్స్ కానీ ఎట్లా ఏం చెప్తుంటారు నీకు? బాగా చేసావు, హై లెవెల్కి వెళ్ళాలి అంటూ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంటారు. అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంటుందా? స్టేజ్ మీద అవార్డు తీసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు అప్పుడు మనకున్న ప్రాబ్లం కూడా కనిపించదు కదా, ఈ ప్రాబ్లం ఉంది అని కూడా తెలియదు అసలు ఆ టైంలో కదా. సూపర్. అసలు దాని గురించి ఎప్పుడు వరీ అవ్వద్దు, ఓకేనా? ఒక్కసారి చూపిస్తావా లెగ్? ఓ, ఆర్టిఫిషియల్ అది కదా అండి. ఎక్కడ చేపించారు? హైదరాబాద్లో చేపించారు. ఎంత ఖర్చు వచ్చింది సార్ దానికి చేపించడానికి? కాల్ అనేది ప్రతి ఎవ్రీ 1 year కోసం చేంజ్ చేయాల్సి ఉంటుంది మేడం. ఓ, ఇయర్లీ వన్స్ చేంజ్ చేయాలా? పాప గ్రోతింగ్ సైజ్, మన హైట్ ఎంత, పాప గ్రోతింగ్ ఏజ్ కాబట్టి ప్రతి ఇయర్ 1 year ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. మనం ఏంటని చెప్పంటే మామూలుగా ఫుడ్స్ బయట బాగా దొరుకుతాయి తక్కువ, కాకపోతే ఇది ఏంటంటే మూమెంటింగ్ ఫుడ్ మేడం. యూఎస్ ఫుడ్ ఇంకా ఇంట్లో డాన్స్ ఉంది కాబట్టి ఇది 2 lakhs మేడం. ఇప్పుడు నెక్స్ట్ బెటర్ దానికోసం 3,20,000 దాకా అవుతుంది మేడం. 3,20,000 వరకు. ఆల్రెడీ ఈ కాల్ తీసుకొని ఇప్పుడు 2 years అవుతుంది, ఎప్పుడు చేంజ్ చేయాల్సి ఉంది. బట్ గవర్నమెంట్స్ మన ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం లేకపోతున్నాం మేడం. మీరు ఏం చేస్తుంటారు? మేడం నాకు పాల బిజినెస్ ఉంది, అంటే డైరీస్ ఉంటాయి కదా, డైరీస్ మిల్క్ డైరీస్లు ఉన్నాయి, అవి డిస్ట్రిబ్యూటర్ చేస్తా, లోకల్ సప్లై చేసుకుంటాం మేడం. ఓకే, అంటే అక్కడ మీ డిస్ట్రిక్ట్ లోపల మా మండల్ లోపల చేసుకుంటాం. అవి కూడా ఇప్పుడు డల్ అయిపోయినాయి మేడం. ఇంత ఉందంటే ఫస్ట్ పెట్టినప్పుడు ఒక 8 years బ్యాక్ పెట్టిన మేడం, అప్పుడు మంచిగా ఉండే, తక్కువ ఉండే. ఇప్పుడు అంటే బిజినెస్ లో అన్ని కాంపిటీషన్స్ అయిపోయినాయి కాబట్టి ఏ ఊరికైనా ఏ విలేజ్కి వెళ్ళినా అని బిజినెస్ ఎక్కువ వచ్చేసరికి కూడా మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది మేడం. అట్లా ఇంకా వ్యవసాయం కూడా ఏమైనా ఉందా, లేదంటే దాని మీద ఆధారపడి? దాని మీద ఆధారపడి మేడం. ఇల్లు కూడా ఏం లేదు, పాత ఇల్లు విలేజ్లో ఉంది కానీ అది కరెక్ట్ లేదు. మేము రెంట్ పర్పస్ని వండుకుంటూ పాప స్కూల్ ఒకటి డ్యాన్స్ కోసం అని చెప్పి రెంట్ వండుకుంటూ పంపిస్తాం మేడం. సూపర్. అసలు అంటే మీరు ఒక చిన్న స్థాయిలో వర్క్ చేస్తూ కూడా పాపని తన కళని నెరవేర్చడానికి, మీ డ్రీమ్ కూడా అదేనా? అంటే పాపతో పాటు మేడం పాపను స్టేజ్లో ఉంచాలండి. ఇప్పుడున్న పిల్లల కంటే ఈమె ఒక ఆదర్శంగా తీరాలని ఆలోచన. దానికోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టాం. అంటే ఈ యొక్క 14 months లోపల ఒక 3,50,000 దాకా ఖర్చు పెట్టుకున్నాను ఈ ప్రోగ్రామ్స్ కోసం నేను. అంటే ఎందుకంటే మేడం ఏ ప్రోగ్రామ్ అంటే ఏ ఇంటికి వెళ్ళాలని కంపల్సరీ మనం అమౌంట్ పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది మేడం. ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే 5,000 ఫీ వేయాలి, మనం వెహికల్ తీసుకొని పోవాలంటే దానికి పెట్రోల్ ఛార్జెస్, ఇప్పుడు అక్కడ ఉండాలంటే కూడా రూమ్ రెంట్స్ అవన్నీ కట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు 10-15,000 కంపల్సరీ ఖర్చు అవుతుంది. అవును, వెళ్ళి రావడానికి. ఈ ఒక 14 months లోపల అంటే దాదాపు ఒక 8 to 10 months నుంచే ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఈ 10 months లోపల ఒక 3,50,000 ఖర్చు పెట్టుకున్నాం. మీరు ఓన్గా ఖర్చు పెట్టుకున్నారు. అక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్న ఆర్గనైజ్ ఏమో ఎక్స్పెండిచర్స్ అట్లా ఏమి ఇవ్వరా? అంటే ఎవరన్నా కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ అంతే మేడం. ఇక్కడ కరీంనగర్ డాక్టర్ రఘునందర్ సార్ అని చెప్పి ఉండే, ఈ పాప వీడియోస్ చూసినాక ఆయన వాళ్ళ డాక్టర్స్ కొంతమంది కలిసి ఒక 33,000 ఇచ్చారు. అట్లా ఎవరైనా కొంతమంది ఇస్తే తీసుకోవడం అంతేగాని మనం ప్రత్యేకించి ఇలా అయింది చెప్పుకోమన్నాం. నిజానికి ఆడపిల్లను కన్నా ప్రతి తల్లిదండ్రులకి కళ అనేది ఉంటుంది ఆడపిల్లతో పాటు. ఎట్ ద సేమ్ టైం తనకు ఆ ప్రాబ్లం ఉండడాన్ని కూడా మీరు జీర్ణించుకొని బయటకు పంపి తనకి సపోర్ట్గా నిలిచి ఇవ్వడం అనేది అసలు అదే నా కళ కూడా మీరు అదే మేడం. ఇప్పుడున్న పిల్లలకి మాకు ఆదర్శంగా నిలవాలి, ఆదర్శంగా ఉండాలి. ఈ రోజులలో అమ్మాయిలు అంటే మ్యారేజ్ కావాలన్నా కానీ చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది. మనం అమ్మాయిని వెతకడానికి అబ్బాయి చేసినట్టు ఈమె కోసం రాలి. ఇప్పుడు మామూలు అమ్మాయిల కోసమే బాగా కష్టమవుతుంది. ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా మేడం. అసలుంటిది ఆ అబ్బాయి అనేది వెతుక్కుంటూ రావాలి, అది నా ఆలోచన మేడం. ఆ స్టేజ్లో నేను ఉంచుతా అనుకుంటున్నాను మేడం. అది నేను ఏమైనా చేసుకున్నా ఆమె నా స్టేజ్లో ఉంచుకుంటాను. నిజంగా అంటే అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుండి కూడా తల్లిదండ్రులు మంచి విద్యను అందించి మంచి ప్రోత్సాహకాన్ని అందించినా కూడా వాళ్ళ జీవితాల్ని ఎటు కాకుండా
అడ్డదారులు తొక్కుతున్నటువంటి నేటి యువతను మనం ఎంతో మందిని చూస్తున్నాము. కానీ అలాంటి వర్షన్ లేదు ఇక్కడ. అంటే తను వికలాంగత్వం ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ సపోర్ట్తో తనకున్న డ్రీమ్ని, తన యొక్క ఆత్మస్థైర్యాన్ని మన ముందు ఉంచి ఈరోజు ఎంతో మందికి తను స్ఫూర్తి అని చెప్పొచ్చు. సో ఈ విషయంగా ఖచ్చితంగా మీ పాప మీరు అనుకున్నటువంటి కళని నెరవేర్చుతుంది. ఒక ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు మనం అనుకున్నాం కదా సుధాస్ చంద్రన్, తను కూడా బేసికల్లీ ఇదే స్టేజ్ నుంచి వచ్చింది కదా. నేడు ఇప్పుడు ఎంతో ప్రపంచ స్థాయిలో తను మన భారతదేశానికి ఒక మంచి డాన్సర్గా కూడా. అమ్మ మీరు కూడా నిజంగా సూపర్, అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ. చిన్న పిల్లలకి జనరల్గా జ్వరం వచ్చింది అంటేనే మనం తల్లడిల్లిపోతూ ఉంటాము. అలాంటిది ప్రతిరోజు కళ్ళ ముందు ఇంట్లో ఆ సిచ్యువేషన్ని చూస్తూ కూడా గుండె తట్టుకుంటుంది అంటే ఆ టైంలో మాత్రం చాలా ఫేస్ చేసినాం మేడం. అంటే పాప ఏంటంటే యాక్సిడెంట్ ఒకటి అయినప్పుడు ఏంటంటే తను ఉంటది అన్న స్టేజ్ కూడా లేదప్పుడు. అప్పుడు మాకు పాప ఉంటే చాలు, అప్పుడు మీకు ఓన్లీ పాపే పుట్టింది కదా, అంటే బాబు లేడు కదా ఇంకా అప్పటికి. ఉంటే చాలు ఎట్లయినా పర్లేదు చదువుకుంటాము అనేది అనుకున్నారు, ఇంకా పాప బతికుంటే చాలు అనుకున్నారు. అట్లా స్టేజ్ నుండి ఇప్పుడు తన తల్లిదండ్రి మేము అని చెప్పుకునే స్థాయికి తను ఎదుగుతుంది. అవును అవును, నిజం, ఈ వర్డ్ కరెక్ట్ చెప్పారు. పిల్లల ద్వారానే మళ్ళీ పేరెంట్స్ గుర్తింపబడతారు, వెనక వస్తుంటారు మళ్ళీ. తన తల్లిదండ్రి మేము అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాం ఇప్పటికీ. నిజంగా ఇంకా గొప్ప స్థాయి కూడా వెళ్తుంది తను, అంతే మీకు అంత మంచి పేరు కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే తను అన్ని అవార్డ్స్ తీసుకొని జస్ట్ స్టార్ట్ అయిన 14 months కదా, ఇంత చిన్న గ్యాప్లో ఇన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడం అనేది కూడా గొప్ప విషయం. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, చాలా నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఇంకా తనకి ఇంకా చాలా ఎక్కువ మంది సపోర్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా చిన్నది, మధ్యతరగతి, అతి మధ్యతరగతి కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఫాదర్ డైలీ వర్క్ చేస్తేనే వచ్చినటువంటి ఆ శాలరీతో బతకాల్సినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం తన కళని కూడా లక్షల మందిలోకి, వెలుగులోకి ఇంకా తీసుకురావాలి, వృద్ధి చెందాలి అనేటువంటి తపన వారిలో ఉంది. కాబట్టి మీలో ఎవరైనా సరే పాపకి తనకి కళకి సంబంధించి మీ అందరి సపోర్ట్ కూడా, ఎకనామికల్గా తనకి కావాల్సినటువంటి గ్రోత్ మీ అందరి ద్వారా దొరుకుతుందని కూడా కోరుకుంటున్నాము. సో చూసారు కదా, అంటే పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా కూడా పాపకి సంబంధించినటువంటి కళను నెరవేర్చడానికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మాత్రం అడ్డుకట్టగా ఉన్నాయని చెప్పొచ్చు. సో కాబట్టి ఎవ్రీ 2 years ఒకసారి తన ఆర్టిఫిషియల్ లెగ్ అనేది మార్పు అనేది చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పాప గ్రోత్ పెరిగిన కొద్దీ తను కూడా మార్పు అనేది అవసరం. కాబట్టి అట్ ద సేమ్ టైం తను ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్ళాలన్నా కూడా ఆ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఆర్థిక బడ్జెట్కి సంబంధించి ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఇట్లా సుమన్ టీవీ ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్న మీరంతా కూడా తనకి ఆర్థికంగా కానివ్వండి, మొరల్గా కానీ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సుమన్ టీవీ ద్వారా సంప్రదించాలని కోరుకుంటున్నాము. అట్లనే సార్, మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి సహాయం కానీ ఏది అందలేదా? లాస్ట్ టైం 2 years బ్యాక్ ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాలు పెట్టించుకున్నాం మేడం. ఒక 6 months బ్యాక్ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్ఓసి తీసుకుని దాని నుంచి పెట్టించుకున్నాం. మా డాక్టర్ సంజయ్ కుమార్ ఇచ్చినప్పుడు ఉన్న ఎమ్మెల్యే. 6 months బ్యాక్ కూడా మంత్రి కొప్పులీశ్వర్ ఉండే కదా, ఆయన 6 months బ్యాక్ మాట ఇచ్చిండు గవర్నమెంట్ తరఫున ప్రతి ఇయర్ అయితే కాలు ఇస్తాం, 3 లక్షల దాకా అవుతుంది కదా, అది ఎంతైనా ఇస్తామని చెప్పి చెప్పారు. బట్ బ్యాలకి ఏమైందంటే ఆయన ఓడిపోయిండు, ప్రభుత్వం చేంజ్ అయింది, ప్రభుత్వం మారిపోయింది కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన మాట అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దానికోసం అని చెప్పి మేము జైచల్ జిల్లా కలెక్టర్ కూడా ఒక 6 months బ్యాక్ లెటర్ పెట్టుకున్నాం కానీ ఇంకా అది ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ కాలేదు మేడం. సార్ని అడిగితే అంటే రెస్పాండ్ అయ్యారా? మీరు కలిసినప్పుడు రెస్పాండ్ అయ్యారా? చెప్పారు, చేసారు, స్టేట్ ఆఫీస్కి పంపించారు. దివ్యాంగులకు స్టేట్ ఆఫీస్ ఉంటుంది కదా మేడం, సంక్షేమ శాఖకు పంపించారు కానీ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాండింగ్. అంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళీ ఎవరినైనా రాజకీయ నాయకుల్ని కలవడం కానీ అట్లా ఏమైనా చేశారా? రాజకీయ నాయకులు కాకుండా మేడం కలెక్టర్ని ఒకసారి మళ్ళీ కలిసినాం. మధ్యలో ప్రోగ్రామ్స్ అయినప్పుడు కలెక్టర్ కలిసినాం, కలెక్టర్ చెప్పినాం. దీనికి సంబంధించిన ఎవరైతే మేడం ఆఫీసర్ చెప్పిండ్రో ఆ సార్ని కలిస్తే ఆ సార్ ప్రత్యేకించి మనకి ఇచ్చిన అది పంపించేసినాం. ఆ సార్ పంపించినని ఇంకా 2-3 months అయితే ఎలాంటిది రాలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు, ఇంకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ కాల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా రోజులు అయిపోతుంది. అదే తన హైట్ పెరుగుతున్న కొద్ది ఫిజిక్ గ్రోత్ చేంజ్ చేయాల్సి ఉంటుంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ కాల్ వాపస్ చేసింది కింద, ఇంకా కొంచెం తొందర అయితే బాగుండే అని చెప్పి ఆలోచన. అవును అవును, అందాలి, తొందరగా అందాలని కూడా కోరుకుంటున్నాము. ఒకసారి మళ్ళీ అప్రోచ్ అయ్యి చూడండి, వాళ్ళ నుంచి ఏం వస్తుంది అనేది రెస్పాన్స్ కూడా తెలుస్తుంది కదా. టచ్లు ఉంటాయి కానీ సారు అక్కడ నుంచి రాంది, మనం ఆ సార్ ఏం చేయలేరు, మనం ఏం చేయాలి. అవును, గవర్నమెంట్ గుర్తించి చేయాలని చెప్పి నేను ఒకటి కోరుకుంటున్నాను మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, పాపను ఈ దివ్యాంగుల కోట కింద ఇలా కళాకారుని కింద గుర్తించి మాకు హైదరాబాద్ లెవెల్ మామూలుగా ఒక చిన్న రూమ్
అదే. అందుకు అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. అదే మేము కూడా కోరుకుంటున్నాం. దివ్యాంగుల కోట కింద కూడా ఇట్లా ఉంటుంది కదా, వీళ్ళకు పెన్షన్స్ కానివ్వండి. చాలా మంది ఉంటారు మేడం. కాకపోతే ఈమె ఈ దివ్యాంగులలో ఇలాంటి వారు ఎవరు ఉండరు మేడం. అలా ఈమెను గుర్తించి ఒకటి అరేంజ్ చేసి అంటే ఒకసారి ఎట్ ద సేమ్ టైం అంటే సుమన్ టీవీ ద్వారా కూడా మీ రిక్వెస్ట్ వెళ్తుంది, మీరు కూడా రిక్వెస్ట్ చేయండి. ఏంటి అంటే సాంస్కృతిక శాఖకి సంబంధించి ఒకసారి మీరు అప్రోచ్ అయితే కూడా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మేము కూడా సుమన్ టీవీ తరపున కూడా మా ప్రయత్నాన్ని చేస్తాం మేము. అట్లనే పాప ఎప్పుడైనా అంటే డాన్స్ చేస్తున్నప్పుడు స్కిట్ అయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, మామూలు కూర్చొని చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లా కూర్చొని చేసేవి కూడా ఉంటాయా? కూర్చొని చేసి ఉంటాయి మేడం. కూర్చొని లేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఇట్లా షేక్ అయినట్టు. ఓకే, ఫోల్డింగ్ అవుతుంటాయి కదా కాల్ ఫోల్డ్. ఇంకా ఏమంటుంటారు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ, ఎందుకు ఈ పెయిన్ ఉంది కదా, ప్రాబ్లం ఉంది కదా, ఇది చేయడం అవసరమా అని అనేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా అన్నారా ఇప్పటివరకు అట్లా? అమ్మమ్మ ఒక్కొక్కసారి అంటది, ఓకే నొయ్యదా కాలు నొస్తుంది కదా అని ఉంటుంది. కాకపోతే ఏం కాదు, నాకు అప్పుడప్పుడు నొప్పి ఉంటుంది కానీ మళ్ళీ తగ్గిపోతుంది కదా అని అంటూ ఉంటే, నొప్పి ఉంటుంది కదా ఎందుకు ఎందుకు అని అంటూ. సో స్కూల్లో జాయినింగ్ అనేది కూడా లేట్గానే జాయిన్ చేశారు కదా, ఇవి పెయిన్ అంతా కూడా 8th క్లాస్ ఉండేది యాక్చువల్లీ. ఈ యాక్సిడెంట్ అయినాక ఒక 2 years ఫస్ట్ లెఫ్ట్ లెగ్ అయిపోయినాక మళ్ళీ సెకండ్ కరెక్ట్ మళ్ళీ 1 year రైట్ కార్ లెగ్ ఫ్రాక్చర్ అయింది మేడం. అవునా? మళ్ళీ కార్లో ఫస్ట్ బస్సు యాక్సిడెంట్ తోని కాలు ఆంపిటేషన్ అయిందా. ఓకే, కొంచెం కోలుకొని ఈ ఆర్టిఫిషియల్ లెగ్ వచ్చి పెట్టుకొని కొంచెం మూవ్మెంట్ టైంకు మేము జైచల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు కారు వాళ్ళు అంటే డ్రింకింగ్ చేసి వచ్చి సైడ్కి ఆగున్న వాళ్ళకి వచ్చి గుద్దారు మేడం. గుద్దితే అప్పుడు ఈ తొడ భాగంలో 2 రాళ్ళు వేసారు, మళ్ళీ ఇందులో 2 రాళ్ళు వేసారు మేడం. అట్లా వేసినప్పుడు సర్జరీ చేసారు. ఫస్ట్ తీసినప్పుడు మళ్ళీ 2 months తర్వాత మళ్ళీ తీసినప్పుడు సర్జరీ, మళ్ళీ తర్వాత 2 months తర్వాత మళ్ళీ ఇంట్లో సర్జరీ చేసారు మేడం. అట్లా ఒక 2 years అన్నప్పుడు చాలా. సో ఇప్పుడు రాట్స్ అయితే లేవు, తీసేశారు. అదైతే ఒక హ్యాపీ అని చెప్పొచ్చు. అదేదో దురదృష్టం కొద్ది యాక్సిడెంట్ అయింది. పెయిన్ అయితే ఉంటుంది మేడం, ఇప్పుడు పెయిన్ ఉంటుంది కంపల్సరీ. సర్జరీ చేసి చీరి చేసిరంటే కంపల్సరీ మళ్ళీ తీయడానికి కూడా మళ్ళీ సర్జరీ రీసర్జరీస్ అనేటివి చాలా పెయిన్ఫుల్. అసలు చిన్న వయసులోనే చాలా తట్టుకుంది అని చెప్పొచ్చు. ఇంట్లో ఎవరైనా క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారా అంటే మీ ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు? లేరు, తనే ఫస్ట్. ఇంకా తనే ఫస్ట్. సో అట్లా చూసినప్పుడు ఏమంటుంటారు బంధువులు కానీ? బంధువులు అంటే ఎంతమంది కూడా అన్నారు, ఎందుకు అవసరమా ఆడపిల్ల, అట్లా ఇది ఉండి కూడా ఎందుకు చేపిస్తున్నారు, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారు, ఉంటే డబ్బులు చూసైనా వస్తారు కదా చేసుకోవడానికి అవును అని ఎంతో మంది కూడా అన్నారు. అంటే ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇవి అట్లనే ఉంచితే పెళ్లి వరకు పనిచేస్తాయి అని. పనిచేస్తాయి కానీ ఒక గొప్ప పేరు ప్రతిష్ట సంపాదించబోతుంది అని అనుకోలేదు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు మేడం, ఎందుకంటే ఎవరైనా కిందికి పడేయాలని చూస్తారు కానీ పైనకి లావడం. ఎదుగుతుంటే ఓర్వలేని తనం ఎక్కువైపోతుంది కదా, మందికి ఉంటది. చాలా మంది ఎగతాలు చేసి చాలా మంది కూడా మిగతాలు చేసారు అన్నా కానీ ఎవరేమన్నా కానీ మేడం ఒకటి నాది, పైసలనే మనం ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు మేడం. అవును, ఒక పేరుని సంపాదించుకోవాలంటే అవును. ఒకసారి బ్యాడ్ నేమ్ వచ్చినా సంపాదించుకోలేము, ఒక మంచి పేరు బేసిక్స్ ని తెచ్చుకోవాలన్నా కూడా కష్టం. ఫస్ట్ నుంచి అంతే మేడం, పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మనం కష్టపడితే. పైసలు మనం సంపాదిస్తాం కానీ ఒక మనిషిని చంపేయాలి, ఒక మంచి పేరు చంపేయాలి మేడం. ఆ కాన్సెప్ట్తో నేను పాపని ఎవరు ఎంతమంది ఏమనుకున్నా ఎట్లా ఉన్నా కానీ నేను అనుకున్నది నా పాపను ఒక స్టేజ్ ఉంచాలనుకున్నా మేడం. ఆ స్టేజ్ ఉంచుతా. మీ సుమన్ టీవీ ద్వారా కూడా మీరు కొంచెం సపోర్ట్. తప్పకుండా సుమన్ టీవీ కరీంనగర్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పాపకి పర్సనల్ వర్క్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఎట్లా అంటే మీకు ఇబ్బంది ఎప్పుడు కలగలేదా? అంటే ఎన్నోసార్లు ఇబ్బంది కలిగింది, ఎందుకంటే మీరే అన్నారు చిన్న జ్వరం వస్తేనే పిల్లలకి ఇబ్బంది అని. అట్లాంటి టైంలో చిన్నప్పటి నుండి తనకు వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా తనని ఎత్తుకొని తీసుకెళ్ళాను. కంపల్సరీ ఇద్దరం పట్టుకొని తీసుకెళ్తాం మేడం. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ తీసుకొని వెళ్ళి పట్టుకొని ఇట్లా ఉంటేనే వాష్రూమ్కి వెళ్ళాలి. తర్వాత ఆమె కడగడం, ఆమె తీసుకుని వెళ్తే నేను కడగడం, ఇట్లా స్నానం చేపించడం కూడా ఇద్దరం కలిసి చేపిద్దాం ఉంటుంది. అది అప్పుడే కాళ్ళు వస్తున్నాయి పిల్లలకు, నడవడం పరిగెత్తడం నేర్చుకుంటున్నారు అనే టైంలోనే ఎలా అవడం అనేది. అంటే చిన్న పిల్లల్ని ఎత్తుకోవడమే కష్టం. అట్లాంటి 4 years 5 years వాళ్ళంతటా వాళ్ళు ఓన్ గా నడవడం అనేది. తన ఇప్పటికి 3 సార్లు నడక నేర్చుకుంది మేడం. చిన్నప్పుడు అందరిలాగే నడక నేర్చుకుంది. సెకండ్ సారి జరిగిన తర్వాత కాలు పెట్టించిన తర్వాత దాంతో నడక నేర్చుకుంది. నెక్స్ట్ అది సెట్ అవుతుంది అనే టైంలో సెకండ్ సారి అయ్యి అది ఫ్రాక్చర్ అయ్యేసరికి అప్పుడు ఇంకా మొత్తానికి ఆశనే వదిలిపెట్టేసినాం, ఏమన్నా నడవదు అంతే అని. తను అనుభవించే తనకంటే ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ మేము అనుభవించినాం. తను ఒక
నొప్పి అనుభవించింది. స్కూల్లో సపోర్ట్ ఎలా ఉంది? స్కూల్లో బాగుందా సపోర్ట్? బాగుంటది, స్కూల్లో బాగుంటుంది మేడం. బాగుంటది. ఒక స్పెషల్ క్యాండిడేట్ అని అయితే ముద్ర వేసేసుకొని ఉంటుంది కదా ఆల్రెడీ బేసిక్ నుంచి. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చినా కానీ కంపల్సరీ కరెస్పాండెంట్ సార్ స్టేజ్ మీద పిలిపించుకొని ప్రత్యేక అప్రిషియేట్ చేస్తుంటారు. చేస్తాడు, పిల్లలందరికీ చెప్తాడు, ఆ పిల్లలందరికీ చెప్తాడు. తనలా ఉండాలి అని చెప్తుంటారు కదా. క్లాస్లో ఒక 40 మెంబర్స్ ఉన్నారంటే ఆ 40లో నంబర్ 1 ఫస్ట్ తన నేమ్. అప్పుడు ఈ పెయిన్ అంతా పోతుంది నిజంగా కూడా. అసలు ఎప్పుడు కూడా నువ్వు బాధపడొద్దు, బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు. ఇప్పుడే బేసిక్స్లోనే ఇంతగా ఎదుగుతున్నావు అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ మాత్రం చాలా అందంగా ఉండబోతుంది. మంచి ఇన్స్పైర్తో ఇంకా చాలా మందికి కూడా నువ్వు ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సుధా చంద్ర స్థాయికి కూడా వెళ్ళాలి, ఇంకా మంచి ప్రోగ్రామ్స్, హైలైటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇచ్చి కూడా ఇండియా లెవెల్లో నీ పేరు మారుమోగాలని కోరుకుంటున్నాం మేము కూడా. మేడం మా కళలో మాదే, కాకపోతే మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఎడికి వెళ్ళాలని దాదాపు చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు 14th నాడు ఉంది, 17th నాడు ఉంది, తర్వాత నెక్స్ట్ మంత్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం పోలేకపోతున్నాం. ఫోన్ చేస్తారు, అన్న మీరు రండి, పాప తీసుకురండి, బాగుంటుంది, చేస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తారని వెళ్ళాలి, ఆడ స్టే చేయాలి, ఉండాలంటే చాలా ఇబ్బంది మేడం. ఇప్పుడు అంతే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ కాల్ శాంక్షన్ చేసినా కానీ కాలు పెట్టేయాలని చెప్పంటే అక్కడ కంపల్సరీ ఒక 1 వీక్ అక్కడనే ఉండాలి. 1 వీక్ టెన్నిస్ అక్కడ ఉండి డైలీ ట్రైనింగ్. ఇప్పుడు మళ్ళీ నడక నేర్చుకోవడం మళ్ళీ నడక నేర్చుకోవడం ఒక 10 days అక్కడనే ఉండి నేర్పించుకొని చేసుకొని రావాలి మేడం. అట్లా ఉంటుంది. అట్లా పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కదా మేడం. మీరు ఒక్కరే వెళ్తుంటారా? పాపతో మీరు కూడా వెళ్తుంటారా? మా పాప డ్యాన్స్ ఉందా ఇవాళ పొద్దున ఉందా, పొద్దున 5కి లేచింది మేడం. 5కి లేచి 6:30 వరకు సెట్ చేసుకొని 8 వరకు ఆమె మేకప్ వేస్తుంది. మేకప్ అంతా బయట ఉండదు. మేము బయట వేయాలంటే ఒక 1000 రూపీస్ తీసుకుంటాం. అవును, ఈజీగా 1000 రూపీస్ అంటే ప్రతి ప్రోగ్రామ్ చేయించుకోవాలంటే 1000, 1500, 2000 వరకు ఇంకా కాస్ట్ ఉంటుంది. ఆమెనే మొత్తం మేకప్ సెట్స్ అన్ని తీసుకున్నాం, ఆమెనే రెడీ చేస్తుంది, తీసుకురావడం నేను అన్నట్టు ఇక ఇద్దరు కలిసి వస్తాము. సో అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని లాంగ్ వెళ్ళినప్పుడు స్టే చేయాల్సి వస్తుంది. కంపల్సరీ మేడం, మంత్లీ 3-4 దాకా ఉంటాయి. కాకపోతే చాలా ప్రోగ్రామ్స్ ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం ఉండలేక పోతలేము మేడం, తక్కువ వేసుకున్నాం. లేకపోతే ఇంకా ప్రోగ్రామ్స్ ఇప్పుడు 14th నాడు ఉంది, 17th నాడు ఉంది, ఇలా చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి మేడం. బయట ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే పోవడానికి ఆర్థికమైన పరిస్థితి చాలా ఇబ్బంది. అంటే ఈ యొక్క 10 months లోపల నేను చెప్పిన మేడం ఒక 3,50,000 దాకా ఖర్చు పెట్టుకున్నా. ఇక పెట్టుకునే ఓపిక లేదు. అంటే ఈమె డాన్స్ నేర్పిస్తా, అవకాశాలు వస్తే మంచి అవకాశాలు వస్తే తీసుకెళ్తా అలా అనుకుంటున్నాను మేడం. ఇక ప్రతి దానికి తీసుకెళ్ళడం అంటే కొంచెం ప్రతి చిన్న దానికి కూడా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. అదే గవర్నమెంట్ సపోర్టింగ్ ఒకటి ఉందని చెప్పంటే ఇప్పుడు అక్కడ ఉండాలంటే ఒక 4-5,000 దాకా కంపల్సరీ ఖర్చు అవుతుంది మేడం. అది కొంచెం గవర్నమెంట్ మనకి ఏమైనా అరేంజ్ చేసింది అనుకో, అది కొంచెం 5,000 అయితే మనకు సేఫ్ అవుతుంది కదా మేడం. అట్లా అనే ఆలోచన మాకు ఉంది. మీ ఆలోచన నిజమండి అది. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా ఎంతో కొంత ఫండింగ్ కానివ్వండి, లేకపోతే తన ఆర్టిఫిషియల్ కాలుకి సంబంధించి కానివ్వండి సపోర్ట్ దొరకాలని కూడా ఆశిస్తున్నాము. ఈ కాలు ఇప్పుడు అంటే ఏ వయసులో, అంటే యాక్సిడెంట్ అయినాక ఎంత టైంలో పెట్టించారు? 4 years అయిందంటే ఒక 6 months దాకా ఆమె క్యూర్ అవుతుంది. అంటే ఇదంతా బోన్ అంతా సెట్ అయ్యి చేసేందుకే 6 months 8 months పట్టింది. ఓకే, ఆ గాయం మారడానికి. తర్వాత మనం పోయి ఫుడ్ లెన్స్ తీసుకొని చేసేసరికల్లా అట్టనే ఒక 1 year అయింది మేడం. ఆ ఫుడ్ వచ్చి చేసినాక అప్పుడు ఒక 10 days అక్కడనే స్టే చేసినాం. స్టే చేసి కాలు పెట్టుకుని వచ్చినాక మళ్ళీ సెకండ్ టైం అప్పుడు సేమ్ మంత్ 10 days ఉన్నాం. సెకండ్ టైం ఫస్ట్ కాలు పెట్టుకున్నాక చేసినాక సెకండ్ యాక్సిడెంట్ అయింది మేడం. అదైనాక మళ్ళీ ఈ కాలు ఓకే పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఎగ్గుతుంది కాకుండా ఈ కాలు పట్టుకుని కూడా నడచడం అయిపోయింది. ఎందుకంటే 2 సార్లు సర్జరీ అయింది కాబట్టి అట్లా కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది మేడం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఎప్పుడైనా ఎడ్యుకేషన్ గ్యాప్ ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వల్ల అయింది మేడం. అప్పుడు అయింది స్టార్టింగ్ లో. యాక్సిడెంట్ వల్ల ఒక 2 years అదైంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ 6th class, 8th class ఉండాల్సింది కానీ 6th class. ఇక 2 years ఈ యాక్సిడెంట్లతోనే ఈమెను అదైపోయింది మేడం. పర్లేదు ఏంటంటే తన భవిష్యత్ ఇంపార్టెంట్ మెయిన్ గా. అంటే ఈమెను చదివించడం కూడా నేను ఈ క్లాసికల్ సంబంధించిన అదే చేపిస్తాను అనుకుంటున్నాను మేడం. ఓకే, ఎడ్యుకేషన్ కూడా దానికి సంబంధించిందే చేపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సూపర్ గుడ్ ఐడియా. అవును, దీనిలో ఎంఫిల్, పిహెచ్డి అట్లాంటివి కూడా ఉంటాయి కదా కూచిపూడిలో. ఇంకా అంటే అక్కడ ఆ ఏరియాలో భరతనాట్యం అవి కూడా ఉన్నాయా? ఓన్లీ కూచిపూడి మాత్రమే? కూచిపూడి అంటే మాకు కూడా ఏంటంటే మా మాస్టర్ వచ్చేసి మా లోకల్ అతనే, ఎప్పుడు కూడా ఎక్కువ హైదరాబాద్లో ఉంటుండే. ఆమె డాక్టర్ శోభా నాయుడు శిష్యుడు అన్నట్టు. 30 years నుంచి ఆయన మాస్టర్గా చేస్తుండు. చాలా మందికి హైదరాబాద్లో నేర్పిస్తుండు. మన ఊళ్ళో మన పిల్లలకు కూడా నేర్పిద్దామని చెప్పి ఒక 1.5 year నుంచి ఇక్కడ నేర్పిస్తున్నట్టు. అందులో మా పాప కూడా ఒక విషయం చెప్పాలంటే మా రైకల్లో ఆయన కూడా పేరు రావచ్చిందంటే మా పాప ద్వారా నచ్చింది. అంటే ఆయన కూడా చెప్తాడు, నేనంటే ఎవరికి తెలియదు, అంజన శ్రీధారనే నేను ఇక్కడ తెలిసేటట్టు ఉన్నా చెప్తాడు. వాళ్ళ
మాస్టర్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా చెప్తారు అన్నట్టు, అరే ఈమెకు ఈ అంత అమ్మాయికి నువ్వు ఎలా నేర్పినావు అని చెప్పి మాస్టర్ అది పెద్ద టాస్కే అసలు నిజం చెప్పాలంటే. తన ఓపిక నిజంగా మాస్టర్ నేర్పిరు అని చెప్పి మాస్టర్ అంటే నేను చెప్పాగానే ఆ అమ్మాయి ఇవాళ ఒక 2 ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చింది మేడం. వాళ్ళు ఏంటంటే ఒక యూట్యూబ్ వీడియో మొన్న పంపించారు, మొన్న ఈవినింగ్ పంపించేసారు. నేను ఒక 2-3 టైమ్స్ చూసింది, నైట్ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసింది, ఇవాళ మార్నింగ్ వచ్చి ప్రోగ్రామ్ చేసింది. ఓ గ్రేట్. అవును. అంజనశ్రీ బాగా చదువుతుందా? ఏ ర్యాంక్ వస్తుంది? ర్యాంక్ లేదు కానీ ఓకే, మంచి స్టూడెంటా? ఓకే. సో ఏమంటుంటారు, మాస్టర్కి పేరు తెస్తున్నావు, పేరెంట్స్కి కూడా పేరు తెస్తున్నావు, నీ పేరు చెప్తేనే వాళ్ళు తెలుస్తున్నారు ఇప్పుడు, తెలుసా అంజనశ్రీ మాస్టర్ అంటే. అంటే మేడం ఈమె కోసం నేను సపరేట్ ఈమె సుధా చంద్రన్ ఇన్స్పిరేషన్ కాబట్టి ఆ యూట్యూబ్ ఇన్స్టా ప్రతి ఒక్కటి జూనియర్ సుధా చంద్రన్ అని పెట్టుకున్నాం. ఫాలో అవుతుంటావా ఎక్కువగా? అవును, ఒకసారి వీడియో కాల్ కూడా మాట్లాడినట్టున్నావు కదా సుధా చంద్రన్తో, ఏమన్నారో మాట్లాడినప్పుడు? మేడం అంతా అంటే మేడం అప్పుడు బిజీ ఉండే, ఓకే, మరీ అంతే మాట్లాడలేదు. కానీ అప్పుడు అంటే తనే కాల్ చేసిందా, నువ్వు చేసావా? మేడమే కాల్ చేసి మేడమే కాల్ చేశారు, కాకపోతే తను బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడింది. సో ఆ మాట్లాడిన టైంలో ఏమన్నారు నీతో? మేడంని చూడంగానే కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఎడ్చేసావు కదా వీడియోలో, చూసాను. ఎందుకంత బాధ అనిపించింది అప్పుడు? మేడం నా ఇన్స్పిరేషన్. అసలు నేనే మేడంతో మాట్లాడాలి కానీ ఆ మేడమే నాతను కాల్ చేసి మాట్లాడడం అంటే గ్రేట్ కదా. చాలా ఎగ్జైట్ అయ్యావు కదా, ఎగ్జైట్మెంట్కి ఫీల్ అయ్యావు కదా. ఎలా జరిగింది అంటే తనకి ఎలా తెలుసు మీ కాంటాక్ట్ నెంబర్? అంటే ఇన్స్టాలో యూట్యూబ్లో ఓకే, అది ఉన్నాయి కదా, ఆ వీడియోస్ చూడంగా వాళ్ళ పిఏ చూసాడంట. వాళ్ళ పిఏ మేడంకి ఇట్లా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంటాడు. ఓకే, ఆ అక్కయ్య ఇట్లా మేడం వాళ్ళ పిఏకి చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పిఏ అక్కయ్యకి చెప్పారంట. చెప్తే అక్కయ్య మాకు కాల్ చేసి చెప్పేసరికి ఇట్లా వచ్చిందంట అని మాకు చెప్పాలి సరిగ్గా. ఓకే, మేడంకి చెప్పారంట. నా గురించి చెప్పేసరికి మేడమే కాల్ చేసి మాట్లాడారు. నువ్వే కాంటాక్ట్ చేయాలనుకున్నావు కానీ ఫైనల్లీ తన నుంచే రావడం అనేది ఎగ్జైట్, అంతేనా? అందరికి చెప్పుకున్నావా వెళ్ళాక నీ ఫ్రెండ్స్ అందరికి? వెళ్ళి కరెస్పాండెంట్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. వావ్, గ్రేట్. నిజంగా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోవాలి కూడా బ్లెస్సింగ్స్. అది ఎప్పుడు నీకు తోడ్పాటు అవుతుంది భవిష్యత్తులో కూడా. నిన్ను వాళ్ళు తలుచుకుంటారు, నువ్వు కూడా వాళ్ళని తలుచుకుంటా ఉంటావు ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా. గొప్ప విషయం కదా. ఇప్పుడు కూచిపూడిలో కానీ భరతనాట్యంలో కానీ క్లాసికల్ ఎక్కువగా ఉంటుంది కదా. అంటే క్లాసికల్ అనేసరికి ఆధ్యాత్మికం గుర్తొస్తుంది, అంటే దైవత్వానికి సంబంధించి ఎక్కువ పాటలు ఉంటాయి. సో మనం నాన్ వెజ్ తినొద్దు అనేది ఏదైనా ఉందా, నియమం ఏదైనా? అట్లా ఏం లేదు, తినొచ్చు. ఓకే. సో ఏది ఇష్టం ఎక్కువ మరి, నాన్ వెజా వెజ్జా? నాన్ వెజ్. మమ్మీని ఏది చేయమని అడుగుతావు ఎక్కువగా? ఎక్కువ మమ్మీని ఇబ్బంది పెడుతుంటావా, నీ ఓన్గా వర్క్ చేసుకుంటావా? నా పర్సనల్ వర్క్స్ ఉంటే నాది నేనే చేసుకుంటా, మిగతా అన్ని మమ్మీ చేస్తుంటది. ఎప్పుడైనా కుకింగ్ ట్రై చేసావా ఇంట్లో? మమ్మీకి హెల్ప్ చేయడానికి ట్రై చేసావా కుకింగ్లో? చేస్తా అంటే మమ్మీ వాళ్ళు వద్దంటారా? నిజానికి నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చి ప్రాక్టీస్కి వెళ్ళి మళ్ళీ ఇటు ప్రోగ్రామ్స్కి వెళ్ళడానికి నీ టైమే నీకు సరిపోతుంది కదా. ఓకే. తమ్ముడు పేరేంటి? శ్రీనిక్. తమ్ముడు ఎక్కువ అల్లరేస్తుంటాడా? చాలా చాలా. అది మా ఇబ్బంది అవుతుంది కదా, అట్లా ఇట్లా అనేది మమ్మీ అంటుంది. మమ్మీ కూల్ చేస్తూ ఉంటుంది వద్దని, అంటే అక్కడ సిచ్యువేషన్ని బట్టి. బట్ ఇద్దరి డెసిషన్ మేకింగ్ ఇద్దరిది ఉంటుంది కదా ఈ పైన. సూపర్. నెక్స్ట్ ఏంటి గోల్ ఏంటి అసలు? డాన్సర్ కావాలి అండ్ డాక్టర్ కావాలనేది అసలు గోల్. అంబిషన్ ఉందా? డాక్టర్ అవ్వాలని ఉందా? ఓకే. సో బాగా చదవాలి మరి, డాన్స్తో పాటు అది కూడా. అట్లా ఉన్నారు కదా మ్యూచువల్గా చేసేవాళ్ళు చాలా మంది. ప్రొఫెషన్ డిఫరెంట్, మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు వెళ్ళిన రూట్స్ కూడా ఇలా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ కంప్లీట్గా మళ్ళీ డాన్సర్స్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. సో ఇది ఇవాల్టి మాట ముచ్చట. తన పేరెంట్స్తో పాటు అంజనశ్రీ పొందినటువంటి అవార్డ్స్ కానివ్వండి, ఎంతోమంది అమ్మాయిలకి ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలకి కూడా ఇన్స్పైర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తనకున్నటువంటి అంగవైకల్యం ఎక్కడ కూడా
ఒక ఆర్థిక ఇబ్బంది తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా తనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. స్ఫూర్తిదాయకంగా మంచి ధైర్యంతో ఒక పట్టుదలతోని తన సంకల్పంతో ముందుకు వస్తుంది. సో ఇలాంటి కళాకారులందరినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని మరొక్కసారి సూచిస్తూ తనకి సపోర్టు కూడా ప్రభుత్వం తరపున వికలాంగుల కోటాలో లేదంటే కళాకారుల ద్వారా ఇచ్చేటువంటి జీవన భృతి కానివ్వండి, పెన్షన్ రూపంలో కానివ్వండి అట్లా అందించాలని ప్రభుత్వాన్ని మేము కూడా సుమన్ టీవీ కరీంనగర్ తరపున కోరుకుంటున్నాము. తన పేరెంట్స్ కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పాప ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని, భారతదేశం లెవెల్లో మన ఇండియా గర్వించదగ్గటువంటి స్థాయిలో తను ఎదగాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కళని, వాళ్ళు ఇస్తున్నటువంటి స్ఫూర్తిని మనమందరం కూడా తీసుకొని పాప ఇంకా ముందుకు వెళ్ళాలని, తను ఇంకా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి.